జై శ్రీరామ్ ఫ్రెండ్స్, మనం ఈరోజటి వీడియోలో గంగోత్రి యాత్ర విశేషాలను తెలుసుకుందాం. మేము సెకండ్ డే హరిద్వార్లో స్టే చేసి అక్కడి నుంచి థర్డ్ డే మార్నింగు బార్కోట్ వెళ్ళాము. బార్కోట్లో థర్డ్ డే నైట్ స్టే చేశాము. బార్కోట్ నుంచి ఫోర్త్ డే మార్నింగ్ స్టార్ట్ చేసి యమునోత్రి చేరుకున్నాము. యమునోత్రి నుంచి మళ్ళీ తిరిగి ఫోర్త్ డే నైటు మళ్ళీ బార్కోట్ వచ్చి బార్కోట్లో స్టే చేసినాము. యమునోత్రి యాత్ర విశేషాలు కూడా నేను లాస్ట్ వీడియోలో పెట్టానండి. ఆ వీడియో చూడని వాళ్ళు ఆ వీడియో కూడా లింక్ డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, చూడండి. సో ఇప్పుడు ఫిఫ్త్ డే మార్నింగ్ బార్కోట్ నుంచి స్నానం చేసుకొని 5 o'clockకి అక్కడ నుంచి ఉదయం 6కి ప్రయాణం ప్రారంభించామండి. దట్టమైన అడవులతో మంచుతో కూడిన ఎత్తైన పర్వత శిఖరాగ్రాలని చూడాలంటే, మిట్ట మధ్యాహ్నం సూర్యుడిని చూడాలంటే తలని ఏ విధంగా అయితే నిటారుగా చూడాలో అలా చూస్తే కానీ పర్వత శిఖరాగ్రాలని చూడలేం. అంతటి పర్వతాలను చీల్చుతూ కిలోమీటర్ల లోతులలో ప్రవహిస్తున్న నదులు, జలపాతాలు, పర్వతపు అంచుల వెంబడి, ప్రమాదపు రోడ్ల వెంబడి ప్రయాణం సాగుతుందండి. అలా ఉదయం 10:30 ప్రాంతంలో ఉత్తరకాశీ చేరుకున్నాం. ఉత్తరకాశీ నుంచి 32 కిలోమీటర్ల దూరంలో హిమాలయ పర్వతాలు కనిపిస్తాయి. అలాగే ఉత్తరకాశీ నుంచి కొంచెం ముందుకు వెళితే గంగోత్రి నుంచి వచ్చిన భాగీరథి నది మరియు మందాకిని నది రెండు కలిసి ఋషికేశ్లో గంగా నదిగా కలిసిపోతాయండి. స్థల పురాణం ప్రకారం ఉత్తరకాశీ పూర్వం మహమ్మదీయులు కాశీ విశ్వనాథునిపై దండయాత్ర చేసినప్పుడు ఆ శివలింగాన్ని ఈ ఉత్తరకాశీలో దాచారని స్థల పురాణం వివరిస్తుందండి. అక్కడ కాశీ లింగాన్ని ఇక్కడ ఉత్తరకాశీలో కూడా కాశీ విశ్వనాథునిగా కొలుస్తారు. ఆ దర్శనం కూడా చేసుకున్నాం మేము. ఉత్తరకాశీ దర్శనం చేసిన తర్వాత కాశీ విశ్వనాథుని మందిరానికి ఎదురుగానే శక్తిగా కొలవబడే ఒక దేవాలయం ఉంది. అందులో 26 అడుగుల పొడవు గల త్రిశూలం ఉంటుందండి. త్రిశూలానికి ఎడం వైపున 16 శిరస్సులతో కలిగినటువంటి అమ్మవారు, కుడివైపున వినాయకుడు ప్రత్యక్షమిస్తారండి. ఆ దర్శనం కూడా చేసుకున్నామండి మేము. దాని తర్వాత ఉత్తరకాశీకి ఇంకొక విశేషం ఏమిటంటే, గిరిరాజు ఉమాదేవిని శివుడితో వివాహం జరిపిస్తారండి. వారు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు గిరిరాజు యొక్క బాధ మర్చిపోవటానికి శివుడు అర్ధనారీశ్వరుడి రూపంలో హరగౌరీ జపంతో ఇక్కడ తపస్సు చేశాడని, అలాగే ప్రళయ తాండవం చేసి నటరాజుగా కీర్తింపబడ్డాడు. అలా అతని పాదాల కదలికలకు హిమాలయ కొనలు కూడా విరిగిపడి నీటి ప్రవాహంలో గంగా నదిలో కలుస్తుందండి. ఉత్తరకాశీకి దగ్గరగా దట్టమైన అరణ్యంలో మహాతపస్వి జమదాగ్ని ఆశ్రమం కూడా ఉంది. అలాగే దగ్గరలో నందనవన్, తపోవన్ అని కూడా ఉంటాయండి. అవి మేము చూడలేదు. అవి కూడా చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పారు. అలాగే ఇక్కడ లోకల్లో కొన్ని టెంపుల్స్ ఉన్నాయండి. ఆ టెంపుల్స్ను కూడా మేము విజిట్ చేశాము. ఇంకా అక్కడి నుంచి ఉత్తరకాశీ నుంచి మేము ప్రయాణం స్టార్ట్ చేసినాము. మళ్ళీ ఎక్కడికంటే గంగోత్రికి. మళ్ళీ అలాగే సేమ్ పర్వతాలు, అడవులు, దట్టమైన రోడ్లు, అలాగే అన్ని వండర్ఫుల్ లొకేషన్స్ అండి. అందులో మేము ప్రయాణం సాగించాము. గంగోత్రిని చేరుకున్నామండి. గంగోత్రి యొక్క స్థల పురాణం ప్రకారం కపిల మహర్షి క్రోధాగ్నికి గురైన తన పూర్వీకులకి సద్గతికి కలిగించుటకై భగీరథుడు అనే ముని 1000 సంవత్సరాలు తపస్సు చేస్తాడండి నీటి కోసం. అలా గంగామాతని ప్రసన్నం చేసుకుంటాడు. గంగామాత అంటుంది, నా ప్రవాహాన్ని తట్టుకోవడం ఎవరి తరం కాదు, పరమేశ్వరుడు వల్లే అవుతుంది అని చెప్తుంది. దాంతో భగీరథుడు పరమేశ్వరుడు శివుణ్ణి ప్రార్థిస్తాడు. శివుడు గంగాని తన జటాజుటలో బంధించి నెమ్మదిగా క్రిందికి వదులుతాడు. అలా గంగోత్రికి 24 కిలోమీటర్స్ 24 కిలోమీటర్ల దూరం పైన ఉన్నటువంటి గోముఖ్ వద్ద గంగా నది అనేది దివి నుంచి భూమికి చేరుతుందండి. అక్కడే గంగా నది జన్మస్థలంగా మనం కొలుస్తాం గోముఖ్ వద్ద. ఈ 18వ శతాబ్దం చివరి దశలో, 19వ శతాబ్దం ఆరంభం మధ్యలో నేపాల్ సైనికాధికారి అయినటువంటి అతను గంగోత్రి మందిరాన్ని నిర్మిస్తాడండి. అది కొన్ని రోజుల తర్వాత శిథిలావస్థకు చేరుకుంటుంది. తర్వాత జైపూర్ రాణా వంశస్థుడు తెల్లని చలవరాతితో పునర్నిర్మిస్తాడు. 3 ద్వారాలు ఉంటాయండి ఈ మందిరానికి. ప్రధాన ద్వారంలో గంగోత్రి అమ్మవారు, పక్కన గదుల్లో యమున, సరస్వతి, లక్ష్మి, అన్నపూర్ణ, పార్వతీ విగ్రహాలు ఉంటాయండి. అలాగే మూసి ఉన్నటువంటి ఒక గదిలో భగీరథుని శిల కనిపిస్తుంది. దానిపైనే భగీరథుడు తపస్సు చేశాడని చెప్తారు. అలాగే ఇక్కడ ఆరతి అద్భుతంగా ఉంటుందండి. ఉదయం 6 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి, సాయంత్రం 7 గంటలకి. మేము సాయంత్రం 7 గంటలకి పాల్గొన్నామండి ఆరతిలో.
గుడి యొక్క 12 నుంచి 1 గంటల వరకు గుడి అనేది మూసివేయబడి ఉంటుంది. మళ్ళీ 4 గంటల నుంచి 6 గంటల వరకు మూసివేయబడి ఉంటుందండి. మేము 4 గంటలకు రీచ్ అయ్యాము. అప్పుడు మూసివేసి ఉండేను. వెయిట్ చేసినాం దర్శనం కోసము. 6 o'clock తెరిచారు, దర్శనం చేసుకున్నామండి. ఇంకా ఈ అన్ని చార్ధామ్లో ఉన్నటువంటి యమునోత్రి, గంగోత్రి, అదే కేదార్నాథ్, బద్రీనాథ్ లాగానే ఇది కూడా 6 months ఓపెన్ ఉంటుందండి. 6 months మూసివేయబడి ఉంటుంది. ఎందుకంటే మంచుతో కప్పబడి ఉంటుంది పూర్తిగా 6 నెలలు. సో ఇంకా ఈ 6 నెలల తర్వాత ఈ మూసి ఉన్నటువంటి 6 నెలల్లో ఈ గంగామాతని పాలకీలో తీసుకెళ్ళి హిమాలయాలకు దిగువన ఉన్నటువంటి ముప్ప గ్రామానికి తీసుకెళ్ళి అక్కడ అమ్మవారిని పూజలు అందిస్తారని చెప్తారండి. సో ఇంతటితో మేము ఆ రోజు దర్శనం చేసుకొని అక్కడే విపరీతమైన చలి ఉందండి. అక్కడ ఆ చలి తట్టుకోలేనంత చలి గంగోత్రిలో. సో మేము నైట్ అక్కడే స్టే చేసినామండి. రూమ్ తీసుకున్నాం, దగ్గరలో రూమ్ తీసుకొని స్టే చేసినాము. కానీ బీభత్సమైన చలి అండి, తట్టుకోలేకపోయాము. ఘోరమైన చలి గంగోత్రిలో. సో ఆ రోజు అక్కడే ఉండి మార్నింగ్ మేము మా ప్రయాణాన్ని మేము కేదార్నాథ్కి స్టార్ట్ చేసినానండి. మీకు నెక్స్ట్ వీడియోలో మీరు నెక్స్ట్ వీడియో కూడా చూడొచ్చండి. కేదార్నాథ్ యొక్క విశేషాలని నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను, చూడండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఈ వీడియోని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.